అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్న లోకల్ అలర్ట్స్ న్యూస్. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మేము చేసే వీడియో మరిన్ని రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్. నేను సంపాదించుకున్న ఆస్తి అతడే, ఆ కన్నీటి చుక్కలు చూశాక బ్రహ్మానందం ఎమోషనల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ రంగాల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల గురించి నటించి మెప్పించాడు. కానీ ఇన్ని సంవత్సరాలు తన సినీ ప్రయాణంలో తను సంపాదించుకున్న ఆస్తి దివంగత కమెడియన్ ఎంఎస్ నారాయణ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆఖరి రోజున తన కుమార్తెను ఎంఎస్ నారాయణ పిలిచి పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యను కలవాలని ఉందని ఆయనను పిలిపించాడు. కానీ ఆ తర్వాత ఎంఎస్ నారాయణ కూతురు బ్రహ్మానందానికి ఫోన్ చేసి విషయం చెప్పారంట. అప్పుడే ఏదో గెటింగ్లో ఉన్న బ్రహ్మానందం పర్మిషన్ తీసుకొని మరీ ఆసుపత్రికి వచ్చాడంట. అప్పుడు ఆయన చేతిని పట్టుకొని ఎంఎస్ నారాయణ కాసేపు అలా ఉండిపోయాడంట. ఆ సమయంలో ఎమోషనల్ కళ్ళ నుంచి నీళ్లు అలా జారుతూ వచ్చిందంట. ఆ సమయంలో తన మంచి కుటుంబ సభ్యులు ఉన్న తనను పిలిపించాడని, ఎంతో ప్రేమ అభిమానం ఉంటే తనను ఇలాంటి సమయంలో పిలిచి ఉంటాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. ఎంఎస్ నారాయణ మాత్రమే తను సంపాదించుకున్న ఆస్తి అన్నారు. ఎంఎస్ నారాయణ సినీ రంగాల్లో బ్రహ్మానందం తర్వాత ఆ స్థానంలో క్రేజీ సొంతం చేసుకున్న కమెడియన్. ఆయన కామెడీ, టైమింగ్, యాక్టింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే తనతో గడిపిన క్షణాలు, గెటింగ్ విషయాల్లో పంచుకున్నారు బ్రహ్మానందం.